పేదోడి సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో చంద్రకళ శ్రీనివాస్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా చేగుంట మండల కేంద్రంతో పాటు ఉల్లితిమేపల్లి, పెద్దశిమూరు గ్రామాల్లో పలు ఇండ్లను వారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటి యజమానులు అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్తో పాటు ఉప సర్పంచ్ రఫీ, సర్పంచ్ల ఫోరం జిల్లా నాయకులు సాయి కుమార్ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీకాంత్, కాంగ్రెస్ జిల్లా మండల అధ్యక్షులు నవీన్ కుమార్, కాంగ్రెస్ కమిటీ డైరెక్టర్ లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సతీష్ తదితరులు పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అది పేదవాడి కళ, సొంత ఇంటి కళ. సొంత ఇంటి కళ అంటే ఇందిరమ్మ ఇల్లు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నిర్లక్ష్యం ప్రదర్శించిన మళ్ళీ ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దానిలో భాగంగానే చేగుంట మండలం, చేగుంట గ్రామం, ఉల్లితిమ్మాయిపల్లి, పెద్దశిమూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం జరగడం జరిగింది. మరి పేదవాళ్ళు కూడా నాణ్యతతోటి గతంలో కాంట్రాక్టర్ ఇచ్చో నాశరకంగా ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు గత ప్రభుత్వం కొన్ని ప్రాంతంలో కొన్ని గ్రామాలలో చూస్తే డబుల్ బెడ్రూమ్స్ బూత్ బంగ్లాలు ఎక్కువ. కానీ ఈరోజు ఒక పండగ వాతావరణంలో ప్రతి పేదవాడు జీవిత కళ తన సహకారం చేసుకొని తన సొంత ఇల్లును ప్రభుత్వ సహాయంతో ఇందిరమ్మ నిర్మించుకొని కుటుంబంతో జీవితకాల సంతోషంగా ఉన్నారని ఈరోజు ఏ గ్రామంలో అయినా మాకు కావాలి ఇందిరమ్మ ఇల్లు, మాకు కావాలి ఇందిరమ్మ. ప్రజలు మొదటి సంవత్సరం అది కడతారో లేదని ఒక అనుమానం ఉండే. కానీ ఈరోజు 3,500 ఇల్లు ఈ సంవత్సరం దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకులు నిర్మాణం జరిగింది. మరి ఈరోజు చాలామంది పేదవాళ్ళు మాకు కావాలి కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ కూడా ఈ రాబో 3 సంవత్సరాలు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు పెట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ.